నరసింహ స్వామి చరిత్ర భాగం 1 పురాణ నేపథ్యం హిందూ పురాణాల్లో మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఒకటి నరసింహ అవతారం. ఈ అవతారం భగవంతుడు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి మరియు అధర్మాన్ని సంహరించడానికి అవతరించిన మహిమామయమైన రూపం. నరసింహుడు అనగా నరుడు ప్లస్ సింహం అర్థం మానవ సింహమూర్తి. నరసింహ అవతారం కథ ప్రధానంగా భాగవత పురాణం, విష్ణు పురాణం, వారాహ పురాణం, హరివంశం వంటి గ్రంథాల్లో ప్రస్తావించబడింది. ఇది భక్తి, ధర్మం, తపస్సు మరియు దైవ న్యాయం యొక్క ప్రతీకగా నిలిచిన ఒక అసాధారణ దివ్యకథ. హిరణ్యకశిపుడు జననం. హిరణ్యకశిపుడు కశ్యప మహర్షి మరియు దితి దేవి పుత్రుడు. అతని సోదరుడు హిరణ్యాక్షుడు. ఇద్దరూ అసురరాజులు. హిరణ్యాక్షుడు వరాహ అవతారంలో శ్రీమహావిష్ణువుచే సంహరించబడ్డాడు. దాంతో హిరణ్యకశిపుడి మనసులో విష్ణుపై